విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. శానిటేషన్ పనులు మొదలయ్యాయి. వరదలో చిక్కుకున్న వారందరికీ సహాయక చర్యలు అందుతున్నాయి. దీంతో నీరు బయటకు వెళ్లిపోవడంతో బురదను శుభ్రం చేయిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ఈవేళ కూడా అందరికీ ఆహారం అందిస్తున్నామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పూర్తిగా విజయవాడ అయితే వరద నీటిలో మొత్తం అయితే ముంచెత్తింది. ఇందులో భాగంగా అయితే ప్రస్తుతం పూర్తిగా వరద నీరు అయితే బయటకు వెళ్ళిపోయింది పంచాయత్ నగర్ సెంటర్ ఇచ్చుపేట నుంచి. సో ప్రస్తుతం మంత్రులందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్నదంతా క్లీనెన్స్ అంతా దగ్గర నుండి చూసుకున్నారు. దీంట్లో భాగంగా మనతో ఉన్నారు మంత్రి సవిత. మేడం చెప్పండి, ప్రస్తుతం ఈ ఏరియాలో పూర్తిగా వరద నీరు బయటకు వెళ్ళిపోయింది, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? చూస్తున్నారు కదా సార్ పరిస్థితి. గత 3 రోజులుగా ప్రజలకు ఏం అవసరమో నిత్యావసర సరుకులు కావచ్చు, భోజనాలు కావచ్చు, వాళ్ళకి మెడికల్ కిట్టు ఒక పక్క ఏమైతే అవసరమో అవన్నీ అందజేసాం. ఈరోజు ఆల్రెడీ వాటర్ తగ్గింది కాబట్టి ఈ వాటర్ తగ్గడంతో మున్సిపాలిటీ ఒక్కొక్క వార్డుకి ఒక కమిషనర్ వేశారు. ఆ కమిషనర్తో పాటు కార్మికులు కూడా ఆల్రెడీ పొద్దున్నుంచే పనులన్నీ మొదలు పెట్టాం. ఎక్కడైతే నిన్నటి రోజు కూడా కొన్ని చోట్ల పనిచేసాం అక్కడ ఆల్రెడీ బ్లీచింగు, ఫాగింగు, ప్రతి సచివాలయంలో కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసామండి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ఏరియాలో వాటర్ తగ్గిపోయింది, ఇంకా కొన్ని ఏరియాలో వాటర్ అలాగే ఉంది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ వాటర్ బయటకు వెళ్ళే ఫెసిలిటీ కూడా కొన్ని ఏరియాలో లేదు. అక్కడ ఏ విధంగా వాటర్ బయటకు తరలిస్తారు? స్లోగా తగ్గుతూ ఉందండి. అక్కడ కూడా మేము 56 డివిజన్ కూడా వెళ్ళాం, అక్కడ వాటర్ ఉంది. ఇంకా స్లోగా నిన్నటికి ఈ రోజుకి తగ్గింది. నిన్నటి రోజు అయితే ట్రాక్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. నిన్నటి రోజు మేము ట్రాక్టర్లో వెళ్ళాం. కొన్ని చోట్ల ఆల్రెడీ అధికారులందరూ అదే పనిలోనే ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బురదలో మొత్తం అంతా కూరుకుపోయాయి, ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు వచ్చేసాయి, లోపల సామాగ్రి అంతా చెడిపోయింది. వీరందరికీ ఇంకా ఆహారం అందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు కూడా ప్రతి వార్డుకి ప్రతి డివిజన్కి స్వయాన మేమే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో టిఫను, భోజనము, మెడికల్, వాటర్, బిస్కెట్, పాలు అందజేస్తాం. ఉదయాన్నే ఆల్రెడీ ఈ డివిజన్లో కూడా మొత్తం విజయవాడ అంతా పంపిణీ చేస్తున్నారు. ఈ డివిజన్లో కూడా ఉదయమే పాలు, బిస్కెట్, మంచినీళ్ళు కూడా పంపిణీ చేసేసాం ఆల్రెడీ. అప్పుడు టిఫిన్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ప్రస్తుత పరిస్థితి. ప్రతి వాడికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఛార్జిగా ఉన్నాము. ఖచ్చితంగా అయితే వరద నీరు బయటికి వెళ్ళింది. ఇక్కడ నుంచి శానిటేషన్ పనులు అయితే పూర్తిగా మొదలు పెట్టేశారు. బ్లీచింగ్ అవి చల్లుతున్నారు. వైద్య సదుపాయాలు కూడా పూర్తిగా అందిస్తున్నాము. ఈ రోజు కూడా ఇళ్లలో పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆహారం అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశామంటున్నారు మంత్రి సవిత. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV పంచాయత్ సెంటర్ నుండి. విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. శానిటేషన్ పనులు మొదలయ్యాయి. ఇక వరదలో చిక్కుకున్న వారందరికీ సహాయక చర్యలు అందుతున్నాయని, నీరు బయటకు వెళ్లిపోవడంతో బురదను శుభ్రం చేయిస్తున్నామని మంత్రి సవిత అన్నారు.